నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే బాలకృష్ణ గారి 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. దీనికి డైరెక్షన్ వహించారు క్రిష్ జాగర్లమూడి. అయితే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఏదైతే ఉందో దీన్ని క్రిష్ జాగర్లమూడి చేతిలో పెట్టారు నటసింహం బాలకృష్ణ గారు అని చెప్పేసి అంటున్నారు. కానీ గతంలో మనం చూసుకుంటే ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టారని చెప్పేసి అన్నారు. కానీ ఎందుకు అది మిస్ అయిందో తెలియదు. ఈ మొత్తానికి డేట్ ఫిక్స్ అయిందా? ఇది ఖరారైన న్యూస్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక ఏదో ఒకటి చేద్దాం అనే ఉద్దేశం కూడా కావచ్చు. స్పీడప్ చేద్దాం అనేది. బాలయ్య బాబు ఏమో స్పీడ్గా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి సినిమా పట్టాలు ఎక్కడానికి ఏమో ఏదో ఒక ఆటంకాలు అయితే కలుగుతున్నాయి. తీరా ఇది ఓపెనింగ్ అనుకున్న టైంలో 2 రోజుల ముందు తర్వాత ఓపెనింగ్ అనుకున్నట్టు కాస్త ఆగిపోయింది. అది ప్రశాంత్ వర్మ లోపమనాలా లేకపోతే అంటే ఎవరు ప్రాబ్లమో తెలియదు, కానీ ప్రాజెక్ట్ అయితే కన్ఫర్మ్. మరి అదే ప్రాజెక్టు ఇప్పుడు మళ్ళీ క్రిష్ చేతికి వెళ్తుందా లేకపోతే వేరే సినిమా ఏమైనా చేయబోతున్నారా బాలయ్య అనే డౌట్ ఉంది. వేరే సినిమా చేయటకేమో మళ్ళీ గోపిచంద్ సినిమా ప్రారంభోత్సవం జరగబోతుందని సమాచారం జూన్ 10వ తారీఖుని. కాబట్టి ఆదిత్య త్రిపుల్9 మ్యాక్స్ అనేది ఏది అనుకుంటున్నారో ఆ సినిమాని బహుశా క్రిష్ చేతిలో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుందండి. అయితే సాధారణంగా క్రిష్ జాగర్లమూడి గారు ఎవరైతే ఉన్నారో ఆయన దర్శకత్వం వహించినటువంటి గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి కూడా చాలా ఫాస్ట్గా, ఎందుకంటే అలాంటి సినిమాలు చూస్తూ వస్తున్నాం మనం. బాహుబలి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రాజమౌళి గారు కొన్ని సంవత్సరాల తరబడి తీసినా సరే దాని ఇంపాక్ట్ కూడా అదే రేంజ్లో ఉందని చెప్పేసి డైరెక్ట్గా మనకి రాజమౌళి గారు కూడా అన్నటువంటి సందర్భంలో మనం విన్నాం. సో అలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసేటువంటి వేదం సినిమా కావచ్చు, అదేవిధంగా గతంలో ఉన్న చాలా మంచి మంచి సినిమాలు క్రిష్ జాగర్లమూడి గారి ఖాతాల్లో ఉన్నాయి. అయితే అలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసేటువంటి యొక్క డైరెక్టర్ చేతుల్లోనే మోక్షజ్ఞని పెట్టాలని చెప్పి నటసింహం బాలకృష్ణ గారు అనుకుంటున్నారంటే ఏమంటారు? అంటే సినిమా ఎటాక్ లేట్ అయింది కాబట్టి ఫాస్ట్గా చేసి డైరెక్టర్ బెటర్ అని అనుకుని ఉండొచ్చు ఒకటి. ఇంకొకటి ఏంటంటే బాహుబలి లాగా అద్భుతమైన గ్రాఫిక్స్తో అంతకాలం చేసిన అట్లాంటి సినిమాని చాలా తక్కువ టైంలో అద్భుతంగా చేయగలిగిన సత్తా ఉన్న దర్శకుడు ఎవరైనా అంటే చేసి చూపించిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. మనకి గౌతమిపుత్ర శాతకర్ణిలో ఆ యుద్ధ సన్నివేశాలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మణికర్ణిక సినిమా కానీ ఇలాంటి సినిమాలు చూస్తుంటే మనకి చాలా ఫాస్ట్గా చేయగలరు, సత్తా ఉంది. అయితే టైం ట్రావెల్ కథాంశం ఇది. ఆదిత్య త్రిపుల్9 మ్యాక్స్ అనేది సైంటిఫిక్ కథాంశంతో వచ్చే మూవీ. డైరెక్టర్ చేయగలిగే సత్తా ఉన్న డైరెక్టర్కి ఏ సినిమా అయినా ఓకే. అందువల్ల ఒకవేళ క్రిష్ చేతిలో పెడితే మనకి ఇప్పటికే మూవీ లేట్ అయిపోయింది, క్రిష్ అయితే కరెక్ట్ అని కూడా బాలయ్య ఫీల్ అయ్యి ఉండొచ్చు. అందుకనే ఇప్పుడు క్రిష్ ఏంటంటే ఘాటీ సినిమా చేస్తున్నారు అనుష్కతో, విక్రమ్ ప్రభు హీరోగా. ఆ సినిమా మరి త్వరగా కంప్లీట్ అయిపోయి ఏప్రిల్ రిలీజ్ అన్నారు, ఏప్రిల్ రాలేదు. ఈ సినిమా అది అయిపోయింది, రిలీజ్కి సిద్ధమవుతుంది సినిమా మూవీ అది. కాబట్టి ఇక నెక్స్ట్ క్రిష్ జాగర్లమూడి చేయబోయే సినిమా మోక్షజ్ఞ సినిమా స్టార్ట్ అయిపోయినా ఆశ్చర్యపడక్కర్లా మనకి. రేపు జూలైలోనో ప్రారంభోత్సవం జరుపుకున్నా మనం ఆశ్చర్యపడక్కర్లా. అయితే గతంలో వచ్చినటువంటి ఒక నందమూరి బాలకృష్ణ గారి సినిమా ఏదైతే ఉందో గౌతమిపుత్ర శాతకర్ణి కూడా దాదాపు 100 days ఫంక్షన్ చేసుకున్నటువంటి ఒక తరుణం మనం చూసాం. అంటే చాలా అరుదుగా ఈ మధ్యకాలంలో సినిమాలు 100 days చేసుకోవడం అనేది చాలా అరుదు. అటువంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినటువంటి, అదే కాక బాలకృష్ణ గారికి అది 100వ సినిమా ఏరి కోరి ఎంపిక చేసుకుంది మన క్రిష్ జాగర్లమూడి గారిని. సో ఒక మంచి హిట్ ఇచ్చినటువంటి ఒక సందర్భం ఉంది కాబట్టి ఖచ్చితంగా అంత నమ్మకాలు బాలకృష్ణ గారు పెట్టుకున్నారంటే ఏమంటారు? అదే కావాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రశాంత్ వర్మ దగ్గర రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేశారు, అందువల్లే అది ఆగిపోయిందని ఒక టాక్ అయితే ఉంది. మనకి ఏదో మోక్షజ్ఞకి హెల్త్ బాగాలేదు అందువల్ల వాయిదా పడింది అనే మాట బయటకు వచ్చినా కానీ అది కరెక్ట్ అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ ప్రశాంత్ వర్మ హిట్లు వచ్చేసరికి తను పెద్ద స్థాయిలో ఊహించుకోవడం, పెద్ద స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం వల్ల ఆగిపోయిందని ఒక టాక్ అయితే ఉంది. ఇప్పుడు ఏంటంటే క్రిష్ అయితే తన కంఫర్ట్, ఇప్పుడు బాలయ్య బాబుకి చాలా కంఫర్ట్. క్రిష్ కూడా ఇప్పుడు ఈ సినిమా హరిహర వీరమల్లు ఏమో మళ్ళీ వెళ్ళిపోవడంతో ఘాటీ సినిమాతో తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఘాటీ సినిమా హిట్ అయినా ఫట్ అయినా బాలయ్య బాబు ఒక నమ్మకం అయితే క్రిష్ మీద ఉంది. క్రిష్ చేయగల సత్తా క్రిష్కి ఉంది. చాలా ఫాస్ట్గా సినిమా తీసుకొచ్చి ఇదిగో మీ అబ్బాయిని నేను ఈ సినిమా చేశాను అనేది. ఎప్పుడైనా అది కూడా ఒక డైరెక్టర్ క్రెడిబిలిటీకి ఫీల్ అవుతాడు కదా. బాలయ్య బాబు నట వారసుని నేనే పరిచయం చేశాను చెప్పుకుంటే చరిత్రలో నిలిచిపోద్ది ఏ డైరెక్టర్కైనా. ఆ అవకాశాన్ని ఏ డైరెక్టర్ వదులుకోరు సాధారణంగా ఎవరైనా కూడా. అదేదో మరి అనుకోకుండా అది వాయిదాలు పడుతూ వచ్చింది, కానీ ఇది మాత్రం మరి
చెప్పలేము కృషి చేతికి వెళ్తున్నా లేదు తెలియదు, బయటికి అయితే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో క్రిష్ జాగర్లమూడి గారు తీసినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో గౌతమ్ పుత్ర శాతకర్ణి కావచ్చు, లేదంటే మనకు మణికర్ణిక కావచ్చు, లేదా ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక ఘాటి సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా ఎపిక్ పీరియాడికల్ మూవీస్ లానే మనకు కనిపిస్తూ వస్తున్నాయి. సో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కూడా అలానే ఉండబోతుందా, లేదంటే మీరు అందాక అన్నట్టుగా ఆదిత్య త్రిపుల్ అండ్ మ్యాక్స్ అయ్యి ఉండొచ్చా? అది కూడా మనం చూస్తున్నాం ఎవరైతే సంగీతం శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో జరగబోతుందా. మొత్తానికి డెబ్యూ మూవీ ఎలాంటి మూవీ మోక్షజ్ఞ సినిమా వస్తే బాగుంటుంది అనుకోవచ్చు? అంటే ఎప్పుడైనా సరే ఒకే సినిమా మొదటి సినిమాతోనే భారీగా మనం ప్లాన్ చేసుకోకూడదండి. హీరో నుంచి ఎక్కువ నటన రాబట్టుకుని మాస్ హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి, అది దానికి పోకూడదు. ఇప్పుడు కూడా ఒక లవ్ స్టోరీ, ఇప్పుడు మనకి ఏ హీరోని తీసుకున్నా కానీ, ఇప్పుడు ఏమాయ చేసేవో నాగ చైతన్య, చిరుత చిరంజీవి ఆ సినిమా కావచ్చు. అంటే ఏమాయ చేసేవాక ముందు రాధ కూతురుతో సినిమా చేశారు నాగ చైతన్య సినిమా, జోష్ ఏదో ఆ సినిమా. అంటే ఎప్పుడు లవ్ స్టోరీలు ఎంపిక చేసుకుంటారు, అది జోష్ సినిమా లవ్ స్టోరీ. ఇప్పుడు ఏమాయ చేసే కూడా లవ్ స్టోరీనే. కెరీర్ స్టార్టింగ్లో ఎప్పుడు లవ్ స్టోరీలు ఎంపిక చేసుకోవడమే కరెక్ట్. ఇప్పుడు మరి హీరో సినిమా ఉంది నాగార్జునది, మరి హీరో సినిమా అది హిందీ సినిమా, హిందీలో హీరో జాకీ ష్రాఫ్ది, విక్రమ్ అనే పేరుతో తీశారు. అది ఎప్పుడైనా సాక్ష్యమే జీవితం బాలయ్య బాబుకి. ఇట్లా ఒక లవ్ స్టోరీ తీసుకోవడం అనేది కరెక్ట్. ఎక్కువ రిస్క్ చేయకూడదు. ముందుకంటే మొట్టమొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన వ్యక్తికి ఆ తరహా సబ్జెక్టులు ఇచ్చుకుని చేసుకోవడం బెటర్, కానీ ఒకేసారి అన్నప్రాసన రోజున ఆవకాయ పెట్టినట్టు అవుతుంది లేకపోతే. సో చూద్దాం సార్, మొత్తానికి క్రిష్ జాగర్లమూడి చేతుల్లో మోక్షజ్ఞ ఉండబోతున్నాడా, ఇది పట్టాలు ఎక్కుతుందా లేదా ఎలాంటి సబ్జెక్ట్ మోక్షజ్ఞ చేస్తే ఎలా ఉంటుంది అనేది లియో ప్రేక్షకులు కూడా వాళ్ళ కమెంట్ రూపంలో తెలియజేయండి కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.